పెరిగిన భూముల విలువ రేపటి నుంచి అమల్లోకి అంటూ సవరణ శాస్త్రీయంగా హేతుబద్ధంగా చేపట్టాం. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. పెరిగిన భూముల విలువ ఏదైతే ఉందో ఇంకా రేపటి నుంచి అమల్లోకి వస్తుందట. ఇగో రాష్ట్రంలో భూముల విలువను సవరించాలని కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భూముల విలువను ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని విస్తృతంగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకున్నాము అంటూ, ఎందుకంటే వాస్తవ ధరకి ప్రభుత్వ ధరకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దానివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందనేది ఒకటి ఉన్నదన్నమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే బయటనేమో కోట్ల రూపాయల విలువ వలుకుతుంది, తీరా ఇక్కడ చూస్తేనేమో లక్షల్లో ఉన్నది, అది కూడా అతి తక్కువలో ఉన్నది. దీన్నే కనుక సవరిస్తే ట్యాక్స్ ఎక్కువగా తీసుకోవచ్చు, అంటే చలాన్లు ఎక్కువ కట్టించుకొని ఇంకా ప్రజల నుంచి ఎక్కువ తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు సవరించడం జరిగింది. ఇక్కడ కూడా మనం 50 కోట్లు 60 కోట్లు ఎకరం పలికేటువంటి కోకాపేట లాంటి ప్రాంతంలో 3 కోట్లు 4 కోట్లు మాత్రమే ప్రభుత్వ ధర ఉన్నది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యత్యాసం అంతా అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, కొన్నోనికి ఎందుకు లాభం అవుతుంది, అమ్మినోనికి ఎందుకు లాభం కావాలి, ప్రభుత్వం ఇంత లాభం చేసుకోవాలని ఆ ప్రయత్నంలో భాగంగానే ఇగో ధరల అంతరం వల్లనే ఈ సమస్యలు అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూడండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతిలో 21-22 సంవత్సరాల్లో 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూముల ధరలను పెంచిందన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణన ఆధారంగా పట్టికల ప్రకారం చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించబడ్డాయని ఆరోపించారు. ధరల అంతరం వల్లనే సమస్యలు అంటూ వాస్తవ ధర ఏదైతే మార్కెట్ ధరలు ఉన్నాయో వాటికి ప్రభుత్వ విలువలకు భారీ అంతరం ఉండడం వల్ల భూ లావాదేవీలు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. అనేక సమస్యల కంటే కూడా మనకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది, అది అసలు ముచ్చట. అయితే ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల సవరణ చేపట్టామని వెల్లడించారు. గ్రామీణ పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీల స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయన్నారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువలు నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడం వల్ల అసమానతలు ఏర్పడ్డాయన్నారు. అలాంటి ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు అంటూ ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హెచ్ఎండిఏ క్యూర్ పరిధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ వ్యయాలను 2021 తర్వాత సవరించలేదని, గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ అవసరమైందన్నారు. అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సవరించినట్టు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ సవరణలు చేపట్టినట్టు తెలిపారు అంటూ, దీంతో పాటు ఇంకొక మాట ఏమన్నాడంటే, కేటీఆర్ చేతనైతే నా సవాల్ స్వీకరించు అని ఓ మాట అన్నాడు. ఇగో కేటీఆర్ చేతనైతే నా సవాల్ స్వీకరించని మంత్రి పొంగులేటి ఎక్స్లో డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పడిపోయి, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ చిత్తుగా బీఆర్ఎస్ ఓడిపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టత రావడంతో డ్రామారావుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని పేర్కొన్నారు అంటూ, ఎంత దారుణమైనటువంటి మాటలంటే 2014 నుంచి 2023 దాకా కాంగ్రెస్ పోటీ చేసినటువంటి స్థానాలలో వచ్చిన ఫలితాలు చూసుకొని ఇలా ఈ మిడిసిపాటు ఉండాలి. ఇలా ఇంతగానో మిడిసిపాటు ఎందుకే? 2014 నుంచి మరెందుకు 23 దాకా పత్తలేరు? ఎన్ని సీట్లు గెలిచిర్రా మీరు? పోటీ చేసిన ప్రతి చోట ఏం జరిగిందా? ఉప ఎన్నికలలో అసలు యానని ఉన్నారా మీరు? 2వ స్థానంలో కూడా లేని సందర్భాలు కొన్ని ఉండే. అట్లా మిడిసిపడితే ఏమవుతుందంటే ఉన్నది కాస్త పోతుంది. ఇలా ఇదంటారు కదా, వాపును చూసి బలుపు అనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అది అతి త్వరలో ఆ పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రజలే తీర్పిస్తారు, ప్రజలే చూసుకుంటారు అని వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి అప్పుడైతే 10 ఏళ్ల దాకా మీరు పత్తానే లేరు కదా. ఇప్పుడు ఇక రాగానే ఇక అన్నిట్లో మేమే గెలుస్తున్నామంటే అధికారం చేతులు పెట్టుకొని అన్ని అండదండలుండి అధికారాన్ని దుర్వినియోగం చేసి
విపరీతమైనటువంటి డబ్బు సంచులతోని ఎన్నికల్లో గెలుస్తున్నారని ప్రజలే మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇలా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే తర్వాత మనము శంకరగిరి మాన్యాలయ్యగా ఎవరైనా కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినాక మనం పోయేది ఎక్కడికి అదే చేస్తారు వాళ్ళు కూడా. ఇగో అన్ని ఎన్నికల్లో ఓడిపోయారంటే మరి మీరు ఓడిపోయినప్పటి సంగతి ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారం అని స్పష్టత రావడంతో డ్రామారావుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. డిపాజిట్ రాలే హుజురాబాద్లో కేసీఆర్ అట్లే ఈటల రాజేందర్ వర్సెస్గా సాగినటువంటి ఆ ఎన్నికల అసలు మీరు ఉన్నారా లేదా కూడా తెలియదు. బల్మూర్ వెంకట్ పోటీ చేసింది, 3,000 ఓట్లు. చెప్పుర్రి, ఒక గ్రామంలో ఒక సర్పంచ్ కూడా అంతకంటే ఎక్కువ వస్తాయి. నేను ఇప్పుడు ఆయన తప్పు పడతలేను, ఆయన కష్టం ఏం లేదని చెప్పట్లేదు. కానీ క్యాండిడేట్ మంచోడు అయి ఉండొచ్చు, కానీ నిలబడ్డ పార్టీ వేదిక కొన్నిసార్లు మనం కరెక్టే ఉండొచ్చు, తీసుకున్న డిసిషన్లో రాంగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన కరెక్టే ఉండొచ్చు, రైట్ పర్సన్ అయి ఉండొచ్చు, రాంగ్ ప్లేస్లో పోటీ చేసాడు, రాంగ్ పార్టీ నుంచి పోటీ చేసాడు కాబట్టి ఓడిపోయాడు అని ఆ రోజు అన్నారు కదా. ఇవాళ ఇప్పుడు దాన్ని బట్టి కంపేర్ చేయండి. ఇంకో సో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నారు. జర్నలిస్ట్ అంతా స్పష్టంగా హైదరాబాద్లో ఇండ్ల నిర్మాణాలపై తాను చేసిన సవాల్ గురించి ప్రశ్న అడిగితే దానిపై సమాధానం చెప్పలేక సవాల్ను స్వీకరించే దమ్ము లేని దద్దమ్మ కేటీఆర్ని విమర్శించారు. సీఎం హోదాలో ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కేసీఆర్ మూసుకొని ఫామ్ హౌస్లో ఉన్న విషయం మర్చిపోతే ఎలా డ్రామారావు అని తెలిపారంటూ తొలి 2.5 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు ఈయన ఎన్ని మాట్లాడుతున్నా అప్పుడు ఆడనే ఉండే. ఈయన ఈ గూటి పక్షి కాదు, ఆ గూటి పక్షే. ఆడికెళ్ళి వచ్చినోడే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లనే పుట్టి ఇండ్లనే పెరిగినోడు కాదు, బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినోడే. ఆడ టికెట్ ఇవ్వకపోతేనే ఇక్కడికి వచ్చినోడు. ఇగో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించామని చెప్పారు. గ్రామాల్లో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్ల కంటే తాము కేవలం మొదటి 2.5 ఏళ్లలోనే 3 రెట్లు ఇండ్లు నిర్మించామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని 2, 3, 4వ దశల్లోనూ ఇల్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ 10 ఏళ్లలో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ ఇండ్లు కట్టి తీరుతామని సవాల్ చేశారు. ఎక్కువ ఇండ్లు కడితేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రజలను ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు కడితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండేందుకు మీరు సిద్ధమైన కేటీఆర్ అని సవాల్ చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు. సో 20 లక్షల ఇండ్లు కట్టి మీరు ఎన్నికలకు పోవాలని ఇటుపక్క బీఆర్ఎస్ నుంచి కూడా అదే సవాల్ వస్తూ ఉన్నది. ఒక్కసారి ఈ రాజకీయ నాయకుల సవాళ్ళన్నీ కూడా గమనించాలి. వాళ్ళు 2018లో రేవంత్ రెడ్డి నేను కొడంగల్కి ఇట్లా ఓడిపోతే నేను ఇంకా రాజకీయాలను ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తొడగొట్టిండు, మీసం మెలేసిండు. చూసినాం మనమే. ఏమైంది మరి? 2018లో ఓడిపోయిన 3 నెలలకే ఇడికి మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసాడు. చూసినామా లేదా? ఇక దాన్ని బట్టి మీ సవాళ్ళు, మీ కథలు అన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అందరూ అదే చెప్తారు, నేను ఎట్టి పర్సనల్ రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నడూ తీసుకున్నారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, జనాల చెవులలో పువ్వులు పెడుతున్నారు, జనాలను ఆగం చేస్తూ ఉన్నారు. దద్దమ్మ కేటీఆర్ని విమర్శించారు. సీఎం హోదాలో ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కేసీఆర్ మూసుకొని ఫామ్ హౌస్లో ఉన్న విషయం మర్చిపోతే ఎలా డ్రామారావు అని తెలిపారంటూ తొలి 2.5 ఏళ్లలో మళ్ళీ ఇప్పుడు ఈయన ఎన్ని మాట్లాడుతున్నా అప్పుడు ఆడనే ఉండే. ఈయన ఈ గూటి పక్షి కాదు, ఆ గూటి పక్షే. ఆడికెళ్ళి వచ్చినోడే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లనే పుట్టి ఇండ్లనే పెరిగినోడు కాదు, బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినోడే. ఆడ టికెట్ ఇవ్వకపోతేనే ఇక్కడికి వచ్చినోడు. ఇగో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించామని చెప్పారు. గ్రామాల్లో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్ల కంటే తాము కేవలం మొదటి 2.5 ఏళ్లలోనే 3 రెట్లు ఇండ్లు నిర్మించామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని 2, 3, 4వ దశల్లోనూ ఇల్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ 10 ఏళ్లలో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ ఇండ్లు కట్టి తీరుతామని సవాల్ చేశారు. ఎక్కువ ఇండ్లు కడితేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రజలను ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు కడితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండేందుకు మీరు సిద్ధమైన కేటీఆర్ అని సవాల్ చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు. సో 20 లక్షల ఇండ్లు కట్టి మీరు ఎన్నికలకు పోవాలని ఇటుపక్క బీఆర్ఎస్ నుంచి కూడా అదే సవాల్ వస్తూ ఉన్నది. ఒక్కసారి ఈ రాజకీయ నాయకుల సవాళ్ళన్నీ కూడా గమనించాలి. వాళ్ళు 2018లో రేవంత్ రెడ్డి నేను కొడంగల్కి ఇట్లా ఓడిపోతే నేను ఇంకా రాజకీయాలను ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తొడగొట్టిండు, మీసం మెలేసిండు. చూసినాం మనమే. ఏమైంది మరి? 2018లో ఓడిపోయిన 3 నెలలకే ఇడికి మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసాడు. చూసినామా లేదా? ఇక దాన్ని బట్టి మీ సవాళ్ళు, మీ కథలు అన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అందరూ అదే చెప్తారు, నేను ఎట్టి పర్సనల్ రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నడూ తీసుకున్నారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, జనాల చెవులలో పువ్వులు పెడుతున్నారు, జనాలను ఆగం చేస్తూ ఉన్నారు.